అబ్బాయ్ అబ్బాయ్ ఎక్కడున్నావబ్బాయ్? చెప్పమ్మడో. మాట మాత్రమే వినిపిస్తోంది. మనిషి ఎక్కడా? మలమూత్ర విసర్జనశాలలో. ఏంటి? బాత్రూంలోనే. ఏంటి ఇలా వచ్చావు? నీ ల్యాప్టాప్ ఎక్కడా? పక్కన టేబుల్ మీద ఉంది చూడు. నీ వాలెట్ ఎక్కడా? బుక్స్ దగ్గర. అబ్బాయి నీ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్ ఏంటి? ఎందుకే? చెప్పబ్బాయ్. 2526. ఆయన ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఏం లేదబ్బాయ్, నిన్న టీవీలో రింగ్ యాడ్ వచ్చింది, చాలా బాగుంది. మన పెళ్లిలో పెట్టుకుందామని. రింగ్ అంటే గోల్డ్ రింగా? కాదు, డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఆ ఏం డైమండ్ రింగే? రాయరందలేవే. అందుకే రింగ్ ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు ₹1,00,000 వాడలేదు. అలాంటిది సింగిల్ సిట్టింగ్ లో 2 లక్షలు కొగేసావా? రింగ్ బాగుందబ్బాయ్. బాగుంటే నువ్వు కొనుక్కోవాలి, లేకపోతే మీ బాబుని కొనుమనాలి. అంతేగాని నాకేంటి ఆవదం. మరి నిన్న నన్ను హక్ చేసుకున్నావు కదా? ఏంటి హగ్గుకి 2 లక్షలా? అంటే ఈ లెక్కన ముద్దు ముంచేస్తావా? ఊరుకో అబ్బాయ్, అయినా ఇంత చిన్న అమౌంట్ కే ఎందుకు అలా అయిపోతున్నావు? ఏంటి చిన్న అమౌంట్? ఆయన ఎందుకు వచ్చావు ఇక్కడికి? టిఫిన్ కి పిలుద్దామని. ఏంటి టిఫిన్ పిలవడానికి వచ్చి 2 లక్షలు వేసావంటే ఇంకా లంచ్ పిలవడానికి వస్తే, డిన్నర్ పిలవడానికి వస్తే? అమ్మో ఆరిపోయావు. ఇంకెప్పుడు నన్ను లంచ్కి డిన్నర్కి పిలవడానికి రాకు. దుబాయ్ 300 మంది. అవును, అంతమందిని ఒకేసారి అడుగుతున్నారంటే పని అంత పెద్దదా? కట్ట కూడా పెద్దదే అన్నా. ఎప్పుడు కావాలి? చెప్తాను, రెడీగా ఉండండి. గుడ్ మార్నింగ్ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఓ అరగంట ఆగిరా. థ్యాంక్ యూ మ్యామ్. కడుప కాదా ఇది? అదేంటో అలానే సార్. మరి లేకపోతే ఇప్పుడే కదా ఇంట్లో టిఫిన్ చేసి వచ్చావు, మళ్ళీ అరగంట తర్వాత రమ్మంటావు. ఏం తినేద్దామని? అబ్బా అలా చెప్పకపోతే ఉండనివ్వరు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ప్రశాంతంగా మాట్లాడుకుందామని. ఎక్కడ ప్రశాంతం? పబ్బకి వెళ్దారా? ఇదిగో బ్రదర్, అవి బొగ్గలమ్మా, ఊర్లో పిసికేక్. నా బంగారం కదూ, నిన్న చూసామే, ఆ డైమండ్ రింగ్ చాలా బాగుంది. ఇదిగో పాప, పక్కన కూర్చి గాలిగా ఉంది కదా, ఇటు కూర్చా. ఏయ్ ఏంటి నువ్వు? అసలు ఏంటి వీళ్ళంతా? ఎప్పుడు తెల్లారుద్దా వాలిపోదాం అని రాత్రంతా ముడుచు కూర్చుంటారా ఏంటి? వాళ్ళ గురించి మనకెందుకు అబ్బాయి, పట్టించుకోకు. నా గురించి ఏదైనా చెప్పు. ఏం చెప్పాలి? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది, నువ్వు అందరు అమ్మాయిలా కాదు, కొంచెం వేరు. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉదయం లేవడమే కష్టం. ఒకవేళ లేచిన మూతులు కూడా కడుక్కున్న మొబైల్ మీద పడిపోతారు. కానీ నువ్వు అలా కాదు, ఏకంగా ముగ్గులేసేస్తావు. రెండోది, నీ ఇన్నోసెన్స్తో కూడిన ఇంటెలిజెన్స్. నువ్వేమో తెలివి తక్కువైందాను కాదు, అలా అని పొగరబోదు అంతకంటే కాదు. రేపు పొరపాటు నాకు ఎప్పుడన్నా కోపం వచ్చి లాగిపెట్టుడు కొట్టినా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కౌగిలించుకుని ఎందుకంత కోపం అంటావే తప్ప తిట్టుకోవు, కసురుకోవు. అంటే ఎప్పుడూ నీ కింద ఉంటాను కాబట్టి ఇష్టమా? కాదు, నాతో ఉంటావు కాబట్టి ఇష్టం. మరి మూడోది? ఈ రోజుల్లో అమ్మాయిలు షకీరా టైప్ పీసులు అయితే నువ్వు మాత్రం షకీరా ఫీచర్స్ ఉన్న సావిత్రి టైప్ పీస్. ఏం కాదు, అమ్మాయిలందరూ నాలానే ఉంటారు. లేదమ్మడో, తేడా ఉంది. నేను నమ్మను. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి, అంతేగా? సరే ఓ పని చేద్దాం, ఈ రోజు ఎలాగో వీకెండ్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేద్దాం. అప్పుడు చెప్తా వాళ్ళకి నీకు తేడా ఏంటో. ఓకే, ఫస్ట్ ఎవరికి చేద్దాం? సందీప్తి. కాల్ చేయనా? కాదు, వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. హలో, నమస్తే అంకుల్, నేను సందీప్తి ఫ్రెండ్ని. చెప్పమ్మా. అంకుల్, సందీప్తి ఏదో ఆఫీస్ మీటింగ్ అని బెంగళూరు వెళ్ళిందమ్మా. సరే అంకుల్, ఉంటాను. ఓకే అమ్మా. చూసావా, వీకెండ్స్ కూడా వర్క్ చేస్తోంది. నువ్వేమో షకిరాలు గికిరాలు అంటావు. ఇప్పుడు దానికి ఫోన్ చేయి. హాయ్ రా, ఏంటి సడన్ గా కాల్? ఎక్కడున్నావే? నేనా, మున్నార్. అక్కడేం చేస్తున్నావే? బాయ్ ఫ్రెండ్ తో అవుటింగ్ వచ్చా. ఓకే ఓకే, ఉంటాను, బాయ్. అదన్నమాట సంగతి. ఇప్పుడు రెండో ఫ్రెండ్. కాల్ చేయనా? వద్దు, ఇంటికి వెళ్దాం. హాయ్. హాయ్. ఏంటి అలా ఉన్నావు? అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఆఫీస్ లో వర్క్ ఉంటే ఇంట్లో చేస్తున్నాను. అయితే పద, నేను కంపెనీ ఇస్తా. వద్దు, కంపెనీ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రదీప్ వచ్చాడే. బాయ్, ఉంటాను. ఏంటి లోపల పరిస్థితి? ఇంట్లో పేరెంట్స్ లేరని భయం వేసి బాయ్ ఫ్రెండ్ ని పిలుచుకుందంట. ఇప్పుడు అర్థమైందా నీకు వాళ్ళకి తేడా? బాగా. మరి వెళ్దామా? దా.
ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడతారు. అందులో కొద్దిమంది మాత్రమే ఆ ప్రేమలో సక్సెస్ అవుతారు. అందులో అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లిపీటలు ఎక్కిస్తారు. ఆ అతి కొద్ది మందిలో మీరు ఉండాలనుకుంటున్నారా? మీ పెళ్ళికి మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలా అని తర్జన భర్జన పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఎంచుకున్న వారిని మీ భాగస్వామిగా చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు.